ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తరువాత ఆయన మీద రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో త్రినయని సీరియల్ నుంచి చందును ఎందుకు తొలగించారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. చందు గారు ఆత్మహత్య చేసుకున్న తరువాత రకరకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆయన గురించి. త్రినయని టీం చందుని ఆ సీరియల్ నుంచి తీసేసింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ వార్తని వైరల్ చేసిన మనుషుల గురించి ఫస్ట్ మాట్లాడుకొని ఈ వార్త గురించి మాట్లాడుకుందాం. ఈ వార్తని వైరల్ చేసింది ఎవరు అంటే కరాటే కళ్యాణ్ అని ఒక ఆవిడ ఉంది, ఇండస్ట్రీకి చెడబుట్టింది. ఆవిడ ఎందుకు వచ్చిందో తెలియదు, ఇండస్ట్రీకి ఎందుకు పేరు పెట్టుకుందో తెలియదు, కానీ ఆల్రెడీ మా సభ్యత్వం నుంచి ఆవిడని బహిష్కరించినా సరే ఇంకా సినిమా మనిషిని అని చెప్పుకుంటూ సమాజంలో తిరుగుతా సినిమా ఇండస్ట్రీ పరువుని బజార్కి ఈడుస్తా బతుకుతుందన్నమాట. ఈ మనిషి చెప్పిన విషయం ఇది. ఇక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది ఏంటా అని కనుక్కుంటుంది ఒక కన్నేసి. అందులో ఈవిడ పాత్రని అలా అవలోకనం చేసుకొని నాకు చందు చాలా దగ్గర మనిషి, నాకు పవిత్ర చాలా దగ్గర మనిషి, మా ఇంటి మనిషి, రోజు మా ఇంట్లోనే కలిసి భోజనం చేసేవాళ్ళు అనేలాగా మాట్లాడేసి ఈ వార్త చెప్పింది. ఏమని చెప్పింది అంటే త్రినయని సీరియల్ నుంచి చందుని అందుకే తీసేశారు. ఎందుకు అంటే రోజు వాళ్ళ ఆవిడ సెట్స్కి వచ్చి గొడవ చేసేది, మా ఆయన్ని పవిత్ర ఏదో అంటుంది ఏదో చేసుకెళ్తుంది, నా నుంచి దూరం చేస్తుంది అని చెప్పి వీళ్ళ షూటింగ్ కూడా అవ్వకుండా, ఇప్పుడు మంచిగా షూట్ అవుతుంది, వాళ్ళ ఆవిడ వచ్చి గొడవ చేస్తే ఆ రోజు షూట్ అంతా డిస్టర్బెన్స్ అందరికీ. మళ్ళీ ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఇట్లా తరచూ గొడవలు అయ్యేసరికి షూటింగ్లు వీళ్ళు చేసుకోలేక చందు పో అని తీసేశారనమాట అని ఆవిడ చెప్పుకొచ్చింది. యాక్చువల్గా చెప్పాలి అంటే దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళ ఆవిడ ఎప్పుడు కూడా చంద్రు లొకేషన్కి వెళ్ళి గొడవ చేసిన దాఖలాలు లేవు. ఓకేనా? ఆయన ఎక్కడున్నా బాగుండాలి, బాగానే ఉంటాడు చాలని, ఇది ఎప్పటి నుంచో ఉన్న రూమర్సే. వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, వాళ్ళ ఆవిడకి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి తెలుసు. వాళ్ళ ఇంటికి కూడా చందు వెళ్తాడు, వాళ్ళ పిల్లలకు కూడా యాక్సెప్టబుల్లే. వీళ్ళింటికి పవిత్ర నేను ఎప్పుడు తీసుకురాలేదు, ఎందుకంటే వీళ్ళ ఆవిడకి చూసుకో కొంచెం అటు ఇది కాబట్టి ఈవిడ కూడా చూసి చూడనట్టు అలా ఉండింది అంతే. కానీ ఎప్పుడు లొకేషన్కి వెళ్ళి అదేదో పవిత్ర లొకేషన్ నరేష్ వాళ్ళ ఆవిడ తలుపు కొట్టి పట్టించినట్ట అంత సీన్ ఎప్పుడు అవ్వలా, ఏమీ జరగల. ఈమెకి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆమెకే అన్నీ తెలిసినట్టుగా అలా చెప్పింది. ఆ వార్త కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వార్త సృష్టించింది కరాటే కళ్యాణ్ అంతే. ఆమెకి అసలు ఇందులో సబ్జెక్ట్లో జీరో నాలెడ్జ్. ఆమె చెప్పే ఏ విషయాన్ని కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వై? బికాస్ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే చందు నా ఫ్రెండ్ కూడా. బికాజ్ ఆయన ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు, కలిసి వీళ్ళు తిరుగుతున్నారు అంతే. దట్స్ ఆల్. ఇండస్ట్రీ అంతా తెలుసు, వాళ్ళ ఇంట్లలో కూడా తెలుసు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చి లబోదిబ్బో అంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎందుకు బయటకు వచ్చి చందు మీద ప్రేమలకు పోస్తుందంటే ఈయనకి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఎక్కడ చిల్లర నాకు దక్కకుండా అటు పోతుందేమో అని చెప్పేసి ఆవిడ క్లెయిమ్ చేసుకున్న దానికి ఆవిడ ఏడ్చే కన్నీళ్ళు అవి. ఎందుకంటే 6 ఏళ్ళుగా నాకు తెలుసు అతనితో సంబంధం ఉంది, ఆవిడతో సంబంధం అంటే 6 ఏళ్ళగా ఏం చేస్తున్నావు అమ్మాయి నువ్వు? చనిపోయిన తర్వాత ఎందుకు బయటకు వచ్చావు? అంతేనా? 6 ఏళ్ళగా ఏం చేస్తున్నావు? నువ్వు ఎప్పటి నుంచో గొడవ చేయాలి, ఎప్పుడో విడాకులకు అప్లై చేయాలి, నువ్వు అడ్జస్ట్ అయ్యి ఉన్నావు అంతే. ఇప్పుడు ఇవన్నీ స్టోరీలు చెప్పొద్దు. అంటే నా భర్త తనతో ఉన్నా హ్యాపీగా ఉంటాడేమో అనే ఉద్దేశంతోనే నేను సైలెంట్గా ఉన్నాను అనుకుంది. అది ఆ విషయం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఇంకా ఆయన మీద నిందలేయాల్సిన అవసరం లేదు. అండ్ అలా చెప్పిన ఆవిడ ఎప్పుడు షూటింగ్కి వెళ్ళి గొడవ చేయదు కదా. ఈవిడ చెప్పేది అన్ని అబద్ధాలే. అండ్ కరాటే కళ్యాణి మాటల్ని ఆవిడ అనవసరంగా ఏదో ఇంటర్వ్యూలోకి వెళ్ళేసి మైకులు వస్తున్నాయి కానీ ఏదో మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా ఆమె కళ్ళ ముందే జరిగినట్టు చెప్తుంది. మరి త్రినయని సీరియల్ నుంచి చందు అలియాస్ చంద్రకాంత్ని ఎందుకు తీసేశారు అంటే తీసేశారు అని ఎందుకు అనుకోవాలి? ఆయన చేయకూడదని ఏం లేదు కదా, ఆయన కూడా చేయలేదని ఏం లేదు కదా. చందుకి యాక్చువల్గా ఏంటంటే కొంచెం వీళ్ళు ఇప్పుడు ఒక మనిషి 2 ఉన్నారు అంటే వీళ్ళ మధ్యలో ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి కలిసి ఉన్నప్పుడు, చిల్లా గొడవలు. అట్లాంటి టైంలో కొన్నిసార్లు అటెండ్ అవ్వడం, కొన్నిసార్లు అటెండ్ అవ్వకపోవడం లాంటివి, షెడ్యూల్కి సరిగ్గా రాకపోవడం చేసేసరికి అందుకు అతన్ని వాళ్ళ యూనిట్ దూరం పెట్టింది అంతే. అంటే 11, 12, 14 మీరు రావాలి అంటారు. ఆ రోజుల్లో ఆయన రాడు, ఏదో సాకు చెప్పడం, నాకు అది బాగాలేదు ఏదో అది ఇది అని చెప్పేసి. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళేవాడు అంటే మన గోవాకి వచ్చేవాడు, పంజిమ్లో కేజీనో ఆడేవాడు, అంటే మైండ్ రిలాక్సేషన్ కోసం. ఇక్కడ అన్నీ ఏవేవో ఉండేవి రోజు.
చిన్న చిన్న గొడవలు, ఇంట్లో గొడవలు, ఆ గొడవలు ఏవేవో ఉండే మైండ్లో. రిలాక్సేషన్ కోసం గోవాకి వచ్చి క్యాజినో ఆడి ఒక రోజు 2 రోజులు పంజిమ్కి వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అయ్యి వచ్చేవాడు. కర్మగాలి అని ఎప్పుడైతే వచ్చేవాడో ఆ తెల్లారే అప్పుడు షూటింగ్లు ఉండేవి. వీళ్ళిద్దరు చిన్న చిన్నగా గొడవలు పడ్డ టైంలో రేపు రోజు నేను నీకు కనబడను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళేవాడు ఆమెను కంగారు పెట్టడానికి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన గోవాకి వచ్చి హ్యాపీగా కెజినో ఆడి వెళ్ళేవాడు. ఈమెను కంగారు పెట్టడానికి ఒక రోజు అంతా ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అని. ఈమె కూడా అదే టెన్షన్లో అలా ఉండేది. అట్లా యూనిట్ కొన్నిసార్లు చూసి 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 దూరం పెట్టింది. అంతమించి ఇంకేంలా. మంచిగా ప్రేమ్ నగర్ సీరియల్ చేశాడు. ప్రేమ్ నగర్ సీరియల్లో ఇతని క్యారెక్టర్ కూడా చాలా బాగుండేది. అండ్ హీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అట్లా ఇదేం లేదు, కాకపోతే పర్సనల్ వైజ్గా చాలా డిస్టర్బ్ అయ్యి ఆ డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ రోజులు షూటింగ్ కంటే కమిట్మెంట్ ఇచ్చిన డేట్స్కి షూటింగ్కి అటెండ్ అయ్యేవాడు కాదు బేసిక్గా. అది జరిగింది. అంటే నన్ను వివాహం చేసుకున్న తర్వాత చందు కొన్ని రోజులు నార్మల్ జాబ్ చేసి కూడా అతను పూర్తిగా చేయలేదు, కొన్ని రోజులు మాత్రమే చేశాడు. తర్వాత అతను మానేసి కోవిడ్ తర్వాత నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తానంటే కూడా దానికి నేను ఒప్పుకున్నాను అంటూ వాళ్ళ భార్య చెప్తూ ఉన్నారు. ఆర్టిస్ట్ అవ్వడం ఇంట్రెస్ట్. ఈవిడ ఏంటంటే ఆర్టిస్ట్ అయితే అంటే ఆడిషన్స్కి వెళ్ళేవాడు. మహా అయితే నెలకు 1-2 షూటింగ్లు చేసేవాడు, వచ్చేవాడు. చిల్లా చిత్క క్యారెక్టర్స్ చేసి వచ్చేవాడు. ఇంట్లో సరిపోయేవి కావా డబ్బులు, ఆయన మెయింటెనెన్స్కే వచ్చేవి కాదు. బేసిక్ ఒక బ్యాచులర్ కృష్ణనగర్కి వచ్చి ఆడిషన్లు తిరిగేవాడు. వాడికి ఏం కావాలి, ఆ రూమ్ రెంట్ కట్టుకోవాలి, పైగా ఆర్టిస్ట్గా తనని తాను చూపించుకోవడానికి ఆ మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ ఫుడ్, డైట్, జిమ్ అవన్నీ. ఆయనకు వచ్చే డబ్బులు సరిపోయేవి కావు. బేసికలీ ఒక మనిషి బతకడమే కష్టం. అలాంటి మనిషికి ఒక భార్య, పిల్లలు, ఆయన ఎలా పోషిస్తాడు? సో ఆయన వల్ల కాక చేతులు ఎత్తేసే టైంలో ఈవిడ ఏం చేసింది, ఆవిడకున్న పరపతిని ఉపయోగించి పలు చోట్ల ఉద్యోగానికి ట్రై చేసి అక్కడ ఇక్కడ పెట్టించింది. కానీ ఈయన మైండ్ సెట్ అంతా కూడా సినిమా ఉండేది. సో సరే కోవిడ్ టైం లాంటివి ఏం లేవు, అప్పుడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు అందరు ఇంట్లో ఉన్నారు. తర్వాత కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఈయన ఏం చేశాడు, సినిమాలో మళ్ళీ ట్రై చేశాడు. అండ్ ఇంకొకటి, కోవిడ్ టైంలో ఈయన అదేంటిది ఖాళీగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు అనేది మాత్రం అబద్ధం. ఏంటంటే ప్రేమ్ నగర్ అనే సీరియల్లో ఈయనకు మంచి క్యారెక్టర్, అది కోవిడ్కి ముందే వచ్చింది. ఓకేనా, 2021లోనే వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. 2019 కదా కోవిడ్, 2020 నుంచి స్టార్ట్ అయింది. 2020 మార్చి 23 నుంచి మనకి లాక్డౌన్. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ముందు నుంచే ప్రేమ్ నగర్ సీరియల్ వచ్చింది. అప్పుడే ప్రేమ్ నగర్లో ఆయన చాలా పెద్ద స్టార్. ఓ పక్క భరణి, నీరజ గారు, అండ్ నెక్స్ట్ అలాగే మన ఎవరెవరు వాణిశ్రీ గారు. అండ్ అది అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఈటీవీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించినటువంటి సీరియల్, చాలా పెద్ద సీరియల్. అందులో ఆయనకు టాప్ క్యారెక్టర్. సో ఆయనకి ఈ సీరియల్లో టాప్ క్యారెక్టర్ వచ్చిందంటే అంతకు ముందు ఆయన ఆర్టిస్ట్గా ప్రూవెన్. సో కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాడు, ఇవన్నీ కూడా బుల్షిట్. వీళ్ళు ఆవిడ చెప్పినా ఇది అబద్ధమే. ఓకే, మరి 39 తర్వాత ఆయనకి ఏం ఆఫర్లు రాలేదు? 39 తర్వాత కాదు, 39 ఉన్నా 39 లేకున్నా 39తో సంబంధం లేదు. 39 ఒక సీరియల్ అంతే, అందులో ఈయనది ఒక క్యారెక్టర్. ఆ సీరియల్ హిట్ అయినప్పటికీ అందులో ఈయన క్యారెక్టర్. ఈయన చాలా సినిమాల్లో విలన్గా ట్రై చేయాలన్న ఒక కోరిక ఉండేది, అది ఈయనకు నెరవేరలేదు. ఎందుకంటే సీరియల్లో బాగా బిజీగా ఉండి, మళ్ళీ పర్సనల్ లైఫ్లో బాగా బిజీగా ఉండి, ఎక్కువ డిస్టర్బ్ అయ్యి, మళ్ళీ ట్రావెలింగ్ ఇవన్నీ పెట్టుకునేసరికి నాకు సినిమాల్లో అంటే ఆ డేట్స్ అవి కుదిరేవి కాదు. వీళ్ళకి ఏంటంటే సీరియల్ ఏంటంటే ఒక 15 రోజులు వాళ్ళకి ఇచ్చేయాలి నాన్ స్టాప్గా. మనం ఆ టైంలో ఇంకేం చేయడానికి ఉండేది కాదు. ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. అది ఇతనే. అండ్